మన సైడ్ నుంచి అది కూడా పెడతాము ఎజెండాలో. నల్లమల సాగర్ ఎజెండాలో ఉండొద్దన్నది తెలంగాణ వాదన. మనం ఫస్ట్ అన్నాం కదా, ఒక లెటర్ రాసాము, వాళ్ళు పెట్టచ్చు. బైకాట్ చేయడం చెప్పి అన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారని కొన్ని పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు వచ్చారు? మీడియాలో ఇంట్రెస్ట్ లేదు. కృష్ణా డెల్టాలో ఉన్నాయి ఇష్యూస్, గోదావరి డెల్టాలో ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. సార్ ఇప్పుడు ఈ టోటల్ అలొకేషన్స్ మీద డిస్కషన్ జరుగుతుందా మరి ఆంధ్రప్రదేశ్ లో? అది ట్రిబ్యునల్లో ఉంది, కృష్ణా ట్రిబ్యునల్లో. మీరు కమిటీ వేసి ఈ కమిటీ ఏ ఇష్యూస్ ని ఫైనలైజ్ చేస్తుంది? అంటే అమికబుల్లీ రెండు స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ చూసుకోవచ్చు. సార్ కొన్ని ప్రాజెక్ట్స్ మన మేబీ అనదర్ మంత్. తెలంగాణ ప్రాజెక్ట్ కూడా కొన్ని ఆంధ్ర వ్యతిరేకిస్తుందని వచ్చింది. సీతారామ ప్రాజెక్ట్ అది ఇప్పుడు 1 వీక్ లో ఎజెండా ఇస్తారు. ఎజెండా వచ్చిన ఈ రోజు ఓన్లీ దేని మీద చేశారు? ఎన్ని ఇష్యూస్ వర్కౌట్ చేశారు? ఎన్ని ఎజెండాలు ఉన్నాయి చెప్పండి. తెలంగాణ నుంచి ఎన్ని చేశారు? 12 ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా చెప్పలేదు. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో ఆంధ్ర నుంచి అది ఆంధ్ర వాళ్ళు చెప్పలేక. మొన్న తెలంగాణ నుంచి 12 పెట్టారు. మేజర్ ఏమున్నాయి సార్? సబ్మిట్ చేయలేదు. 12లో మేజర్ ఏమున్నాయి సార్ తెలంగాణ? సార్ రాహుల్ సార్ అంటే వారంలో వారంలోగా మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి సార్. ఈ 12లో మేజర్ ఏమున్నాయి సార్? అంటే మేజర్ స్పెసిఫిక్ గానే కాదు, అవి తయారు చేసి పంపిస్తారు వీక్ లో. ఎనీ మేజర్ ఇష్యూ సార్? ఎనీ మేజర్ సార్? పాలమూరు ఇంటర్స్టేట్ ఇష్యూస్ విల్ బి పుట్ రండి, నాట్ ఎనీ స్పెసిఫిక్. ఆల్ ఇంటర్స్టేట్ అంటే మరి పోలవరం నల్లమల సాగర్ కూడా వస్తుంది కదా, వస్తుందంటే వాళ్ళు పెడితే మేము వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, నల్లమల సాగర్ పెడితే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్.